ఏంటంటే కష్టం అనిపించింది, ఈ వడ్ల పని మనం చేయలేమురా, చదువుకుంటేనే బాగుపడతాం. నేను ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నా. మా నాన్న దిగి వచ్చారు పని చేయడానికి. ఒక నెల రోజులు పనిచేసాను వేసవి కాలంలో మాత్రమే. ఇక నేను పని చేయను, నా వల్ల కాదని చెప్పి నేను తర్వాత రాలేదు. తర్వాత వేరే వాళ్ళు పెట్టి చేయించుకున్నారు ఆయన. ఇక మళ్ళీ ఇంకో డాబా వచ్చింది, అది తెనాలి వస్తే బాగుండని చెప్పి తెనాలి వచ్చేసాము. మేము తెనాలి మున్సిపల్ స్కూల్లో 67, 65, 66, 67 మా అన్నయ్య గారు నేను కలిసి ఒకేసారి SSLC చదువుకున్నాం. నేను మా అన్నయ్య. మరి ఏమల్లో నగరాజ్ కుమారి, రామచంద్రవాళ్ళ అక్కయ్య, రామచంద్రవాళ్ళ అన్నయ్య ఉమామహేశ్వరరావు హైకోర్టు రిజిస్టార్ చేశాడు ఆయన కూడా. వాళ్ళ అక్కయ్య కూడా జడ్పీలో పనిచేసింది. మేము నలుగురు ఒకేసారి SSLC బ్యాస్యం, నలుగురు టైప్ లోయర్ హైర్ బ్యాస్యం. నేను కూడా టైప్ హైర్ బ్యాసిన. ఇక్కడ ఏంటంటే పోటీ, వాళ్ళ ముగ్గురు టైపిస్ట్కి వెళ్ళారు. నేను ఒక్కడ మాత్రం నాకు ఇంట్రెస్ట్ ఉన్న టైప్కి వెళ్ళాలని, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. మన పామర్తి నాగూర్ శర్మ గారి గురుగారు ఏమన్నారంటే, వేద పాఠశాల ఎదురుగా ఉండేవాళ్ళు అద్దెకి. మేము నువ్వు పాఠశాలకు వచ్చి పడుకునేవాడు, నేను నైటు స్కూల్కి వెళ్ళేవాడు. నువ్వు రేపు పాఠశాల చదవకపోతే మా పాఠశాల రావద్దన్నారు ఆయన. నిషేధం పెట్టాడు. నాకు పెద్ద పనిష్మెంట్ అయింది. పాఠశాల పిల్లలు 60 మంది ఉండేవాళ్ళం. రాత్రి అక్కడ పడుకునేవాళ్ళం, పొద్దున్నే ఎవరికాళ్ళు వెళ్ళిపోతున్నవాడు. నువ్వు పాఠశాల చదవకపోతే మాత్రం రేపు నుంచి పాఠశాల రావద్దు, ఈ పాఠశాలతో నీ సంబంధం లేదు, ఇన్నాళ్ళ నుంచి రానిచ్చాను అన్నారు. అదేంటి మాస్టర్ గారు, నేను 6 ఏళ్ళ నుంచి వస్తున్నా కదంటే, కాదు భాష నా టైప్ ఇష్టం అండి, నేను టైప్ నేర్చుకున్నాను, వాళ్ళతో పాటు టైప్ హైర్ చదువుతున్నాను. కాదు భాష చదవాల్సిందా. సరే ఇది నాకు ఇష్టం లేకపోతే చేరా. ఆయన ఎందుకు పాఠశాల మానేయడం ఇష్టం లేదు, 60 మంది పిల్లలు ఉన్నారు, అచ్చగా విశ్వబ్రాహ్మణ పిల్లలు అన్నాడు. మరి ఏం చేయాలి, నన్ను ఎండబడుతున్నాడు, నా భాష చదవడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను టైపిస్ట్ పోవాలని కోరిక. వాళ్ళ ముగ్గురు టైపిస్టులు, నేను కూడా టైపిస్ట్గా హైర్ అప్పుడుగా హైర్ బ్యాసర్ నేను. సరే తప్పదు చేరే భాషా ప్రేరణ ఇంత పక్కన ఏం చేస్తాం, తప్పదు. ఇక దిగిన తర్వాత తప్పుకుంటే బాగుంటుందని చదవడం మొదలుపెట్టాం. మరి భాషా ప్రేరణ 5 ఏళ్ళు పూర్తి చేసాం. రాజమండ్రి ట్రైనింగ్కి వెళ్ళాను. ట్రైనింగ్ అవ్వకముందే ఉద్యోగం వచ్చేసింది నాకు. నేను అసలు కొన్ని రోజు కూడా ఖాళీ లేను. ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. 74 తీసుకెళ్ళి వెదులపల్లిలో వేశారు, సెటిల్మెంట్ ఎరుకులో ఏరియాలో. చాలా కష్టమైంది క్లిష్టమైంది పరిస్థితి కూడా ఉద్యోగం చేయటం. 74లో వెదులపల్లి ఉద్యోగం చేయటం అంటే ఒక కత్తి మీద సాం, ఎవరు చేయలేరు. అంటే అంత పనిష్మెంట్ ఏరియా అన్నమాట, సెటిల్మెంట్ ఎరుకులో. నేను ఉద్యోగం చేరినప్పుడు అన్నాడు, నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయలేరు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఏమంటే ఉద్యోగం చేరింది పొద్దునే, నేను నన్ను సాయంత్రం వెళ్ళమంటావు, నువ్వెవరని అడిగా. మేము దొంగలేనండి ఇక్కడ, మరి మీ ఉద్యోగం చేయలేరు అన్నాడు. నేను చేయకపోతే తెనాలి వెళ్ళిపోతాను లేవయ్యా, మరి వాళ్ళు చేరింది ఉద్యోగం నేను, అయితే జాగ్రత్తగా ఉండండి అన్నాడు ఒక మాట. అతను పెద్ద దొంగే, అతను నాకెవరు తెలియదు. సరే